నమస్కారం ఏడీబీ న్యూస్కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఇక లేరు. తీవ్ర అస్వస్థతో కన్నుమూత. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు. జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న ప్రజానికం. వైభవోపేతంగా మారెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. శోభాయాత్రలో ఆకర్షణగా నిలిచిన పోతరాజు విన్యాసాలు. వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత. పట్టణ అభివృద్ధికి పూర్తి చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ వెల్లడి. మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై చర్చించిన కౌన్సిల్ సభ్యులు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. ఉట్నూరులోని తన నివాసంలో శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు హైదరాబాద్కు రిఫర్ చేయగా అక్కడికి వెళ్లే క్రమంలో ఇచ్చోడ వద్ద తనువు చాలించారు. రమేష్ రాథోడ్ మృతి పట్ల రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీనియర్ నేతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రమేష్ రాథోడ్ శనివారం కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్ తరలించేందుకు వైద్యులు రిఫర్ చేశారు. విషయం తెలుసుకున్న బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. శనివారం మధ్యాహ్న సమయంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు అంబులెన్స్లో తరలించారు. హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఇచ్చోడ వద్ద తుది శ్వాస విడిచారు. ఇచ్చోడ నుండి రమేష్ రాథోడ్ పార్థివ దేహాన్ని స్వస్థలం ఊట్నూరుకు తరలించారు. 1999లో తొలిసారి టీడీపీ తరపున ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేష్ రాథోడ్ నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టున్న రాజకీయ నేతగా గుర్తింపు సాధించారు. 2006లో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 2009లో ఆదిలాబాద్ ఎంపీగా విజయం సాధించారు. ఇదే క్రమంలో ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. అనంతరం కాంగ్రెస్లో చేరి 2019లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2021లో ఈటల రాజేందర్తో కలిసి బీజేపీలో చేరిన ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుండి బరిలో నిలిచారు. అటు రమేష్ రాథోడ్ మృతి పట్ల పలువురు నేతలు, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి జోగురామన్న, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆదిలాబాద్ ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన అందించిన సేవలు మరువలేనివని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. మరోవైపు మాజీ పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ సైతం శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడవడంతో రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే రోజు ఇద్దరు ప్రముఖ నేతలు తనువు చాలించడంతో తీవ్ర విషాదం నెలకొంది. పట్టణంలోని శివాజీ చౌక్లో గల మారెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా జరిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా భారీ శోభాయాత్ర నిర్వహించగా మహిళలు బోనాలు తలపై పెట్టుకుని పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి సామూహిక బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలతో కొలిచారు. భక్తులకు మహాన్నదానాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రసిద్ధ మారెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా చేపట్టారు. స్థానిక శివాజీ చౌక్లోని మారెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాలను ప్రతి సంవత్సరం ఘనంగా చేపడుతూ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే శనివారం ఆలయ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవోపేతంగా చేపట్టగా కాలనీ మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆరాధించారు. ముందుగా డప్పు చప్పుల నడుమ మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని శోభాయాత్రగా ఆలయానికి తరలివచ్చారు. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులతో శివాజీ చౌక్ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలు మంగళ హారతులతో శోభాయాత్రలో పాల్గొనగా పోతరాజు విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
శోభాయాత్ర అనంతరం అమ్మవారికి సామూహిక నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. ప్రత్యేక హారతులు అందజేసి వేడుకున్నారు. అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని పుర చైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సమావేశంలో భాగంగా ప్రవేశపెట్టిన ఎజెండా ప్రకారం సభ్యులు వివిధ అంశాలపై చర్చించారు. ఎజెండాలోని 14 అంశాలకు సభ్యులు ఆమోదం తెలియజేశారు. అనంతరం సమావేశానికి సంబంధించిన వివరాలను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి పూర్తి చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన అధ్యక్షతన పుర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించగా వివిధ అంశాలపై కౌన్సిల్ సభ్యులు విస్తృతంగా చర్చించారు. ముందుగా ఇటీవల మృతి చెందిన మున్సిపల్ కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం పదవి విరమణ పొందిన కార్మికులను శాలువా పూలమాలలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. అనంతరం సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండా ప్రకారం చర్చ కొనసాగింది. మొత్తం 15 అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశపెట్టగా అందులో 14 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. పాత మున్సిపల్ కార్యాలయం కింద గల పలు దుకాణాల వేలం నిబంధనల ప్రకారం జరగలేదని, ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు చైర్మన్కు వినతి పత్రం అందించారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ పాత మున్సిపల్ కార్యాలయ షాపింగ్ కాంప్లెక్స్లోని దుకాణాలు వేలానికి సంబంధించిన అంశం మినహాయిస్తే మిగిలిన ఎజెండాను సభ్యులు ఆమోదించినట్లు తెలిపారు. మిగిలిన 40 దుకాణాలకు సంబంధించిన టెండర్ ప్రక్రియ సైతం త్వరలో పూర్తి చేస్తామని, తై బజార్, పశు వధశాల టెండర్ ప్రక్రియ ముగిసిందని పేర్కొన్నారు. కేఆర్కే కాలనీలో నీటి సరఫరా కోసం 41 లక్షలను మంజూరు చేస్తూ ఎజెండాలో పొందుపరచడం జరిగిందన్నారు. పట్టణ వాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జూన్ మాసంలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మొత్తం 15 అంశాలను పొందుపరుచుకొని అందులో 14 అంశాలను మరి అందరూ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం చేసుకోవడం జరిగింది. ఏదైతే ఒక అంశం సంబంధించి 7 షాపులకు సంబంధించి మున్సిపల్ ఏదైతే మా పాత బిల్డింగ్లో కింద ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించి ఆ షాపులకు సంబంధించి అందరూ దాదాపు 30 కౌన్సిలర్లు అభ్యంతరం తెలపడం జరిగింది. ఏదైతే మరి అది పారదర్శకంగా జరగలేదని మరి కౌన్సిల్ సభ్యులు మరి చెప్పడం ద్వారా ఆ సంబంధించిన అంశాన్ని మరి పెండింగ్లో పెట్టి మిగతా అన్ని మరి సంబంధించిన అంశాలను మరి ఏకగ్రీవంగా మేము ఆమోదం చేసుకోవడం జరిగింది. ఇంకా ఏదైతే 30 సంవత్సరాలు ముగిసినటువంటి ఏదైతే 40 షాపులు ఉన్నాయో ఆ 40 షాపులకు కూడా మరి సంబంధించిన వాటిని కూడా ఇందులో పొందుపరుచుకొని వాటిని కూడా టెండర్ అనేది మరి చేయడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మున్సిపల్కి ఆదాయం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే తై బజార్ కానీ తై బజార్ ద్వారా దాదాపు 20 లక్షల పైనే మనకు ఆదాయం జరుగుతుంది. అదేవిధంగా సంబంధించిన స్లాటర్ హౌస్ సంబంధించిన ఏదైతే గొర్రెలు కానీ మేకలు కానీ వాటిని ఏదైతే మా మున్సిపల్ ద్వారా ఇది చేయడం జరుగుతుందో దానికి కూడా మాకు ఫీజు అనేది రావడం జరుగుతుంది. దానికి కూడా దీంట్లో ఆమోదం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇట్టి అంశాలన్నింటినీ కూడా పొందుపరుచుకొని మరి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదం చేసుకోవడం జరిగింది. ఏదైతే కేఆర్కే కొరకు మనకు అప్పుడు సిడిఎంఏ ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా 41 లక్షలు రావడం జరిగింది. కేఆర్కేకి సంబంధించి పైప్ లైన్ని మనం అక్కడ రెగ్యులర్గా వాటర్ అందించిన ఉద్దేశంతో
దాన్ని కూడా ఈరోజు ఆమోదం చేసుకుంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నేరస్తులకు శిక్షలు పడేలా సమగ్రమైన దర్యాప్తు జరిపి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. మాదక ద్రవ్యాల కేసులలో మరింత పరిజ్ఞానాన్ని, పరిశోధనలు పెంపొందించేందుకు జిల్లా ప్రత్యేక పీపీ ముస్కు రమణారెడ్డి ద్వారా శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై పోలీసు యంత్రాంగానికి విస్తృత అవగాహన కల్పించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఛార్జిషీట్ దాఖలు చేసే అధికారులు, స్టేషన్ రైటర్లకు అవగాహన కల్పించేందుకు శిక్షణ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మాదక ద్రవ్యాల కేసుల్లో ఏ విధంగా పరిశోధన చేయాలి, కేసు నమోదు ఏ పరిస్థితులను బట్టి చేయాలి, ఛార్జిషీట్ దాఖలు చేసే సమయంలో తీసుకోవాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. దర్యాప్తు పక్కాగా నిర్వహించి పూర్తి నివేదికను ఛార్జిషీట్లో దాఖలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ సమతుల్యతకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నేషనల్ గ్రీన్ కోర్ స్టేట్ కోఆర్డినేటర్ విద్యాసాగర్ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డైట్ కళాశాల విద్యార్థులకు భూమి పునరుద్ధరణ, కరువును తట్టుకునే అంశాలపై చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కోఆర్డినేటర్ కంటె నర్సయ్య, డైట్ వైస్ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేషనల్ గ్రీన్ కోర్ రాష్ట్ర కోఆర్డినేటర్ విద్యాసాగర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెట్లు లేక స్వచ్ఛమైన గాలి లభించకపోవడంతో అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని కోరారు. సో ఈ కాంపిటీషన్ అనేది ఫస్ట్ సెకండ్ రెండిట్లో సపరేట్ ఉన్నాయి. ఫస్ట్ కవిత్వం పైన ఫస్ట్ సెకండ్ థర్డ్, అట్లాగే పోస్టర్ మేకింగ్ పైన కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి, చాలా బాగా డ్రాయింగ్ చేయండి. ఈ చేసిన పోస్టర్ని తీసుకెళ్ళి మరి మీ స్కూల్స్లో కూడా, ఇక్కడ స్కూల్ నుంచి కొంతమంది వచ్చారు, ఒక 4-5 మెంబర్స్ వచ్చారు. సో మీరు చేసిన పోస్టర్స్ని వెళ్ళి మీ స్కూల్లో కూడా మీ నోటీస్ బోర్డులో కానీ వాళ్ళకి కానీ హ్యాంగ్ చేసినట్లయితే మిగతా స్టూడెంట్స్ కూడా అది చూసి ఇది దేనంటే దానివల్ల వారు కూడా కొంచెం దానిపైన అవేర్నెస్ తీసుకుంటారు అనే ఒక ఉద్దేశం కూడా దీంట్లో ఉంది. సింగరేణిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ వేలాన్ని ఖండిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన నేతలు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను నాయకులు ఖండించి వెంటనే వేలం నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ వేలాన్ని బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆపాలని, బ్లాక్ను నేరుగా సింగరేణి కంపెనీకి అప్పగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ధర్నాలో పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రేయ్, కార్యదర్శి వర్గ సభ్యులు లంక రాఘవులు, కిరణ్, సచిన్, నాయకులు మంజుల, స్వామి, ఆశన్న, పొచ్చక్క తదితరులు పాల్గొన్నారు. వెనక్కి తీసుకోవాలి బొగ్గు గనుల వేలం పాట నిర్ణయాన్ని. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న బీజేపీ విధానాలు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణలో బొగ్గు గనుల తవ్వకం కోసమే స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి అని, సహజంగానే శ్రావణపల్లిలో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వాలన్నారు. కానీ వేలంపాట ద్వారా ప్రైవేటు సంస్థలకు అవకాశం ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే 4 బ్లాకులను మోదీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించిందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమన్న కేంద్రం బొగ్గు బ్లాకులన్నీ ప్రైవేట్ సంస్థలకు ఇస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు అడ్డుకోవాలని, తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణిని కాపాడుకునేందుకు కదలి రావాలని పిలుపునిచ్చారు. వాళ్ళకి వేలంపాట ద్వారా అప్పచెప్పాలనేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దాన్ని నిరసిస్తూ ఈ రోజున ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. సింగరేణి వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు లాభం జరుగుతుంది తప్ప నష్టం లేదు. అలాంటి ప్రభుత్వ రంగ సంస్థని ఆదాని కోసమో, అంబానీ కోసమో, ప్రైవేటుకు అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేయడం అనేది చూస్తూ ఉంటే ప్రజల్ని అవమానించడము, ప్రభుత్వ రంగాన్ని అవమానించడం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి సిపిఎం పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మన జిల్లాలో ఉన్నటువంటి, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థని కాపాడుకోవడం కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుము బిగించాలని చెప్పి
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాజీ పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ తనువు చాలించడం పట్ల తాలూకా మున్నూరు కాపు సంఘం సభ్యులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంఘ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సంతాప సభలో భాగంగా డి శ్రీనివాస్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. మాజీ పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్యంతో తను చాలించడం పట్ల తాలూకా మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం స్థానిక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో డి శ్రీనివాస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. మంత్రిగా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కాళ్ల విఠ్ఠల్ మాట్లాడుతూ ధర్మపురి శ్రీనివాస్ మంత్రిగా విశేష సేవలందించారని అన్నారు. అనారోగ్యంతో ఆయన తనువు చాలించడం ఎంతో బాధాకరమని, ఆయన చేసిన సేవలు మరవలేనివని అన్నారు. శ్రీ శ్రీనివాస్ గారు మరణించడం మా కులానికి చాలా బాధాకరమైన విషయం. మరి రాష్ట్రం లెవెల్లో మా మున్నూరు కాపుల ఉనికిని చాటుతూ ముఖ్యమంత్రి పీఠాన్ని కొద్ది దూరంలోనే చేదాల్చుకోవడం జరిగింది ఆయన రూపంలో. మరి రానున్న రోజుల్లో మరి వారి యొక్క ఆలోచనల్ని, తన యొక్క సంఘానికి చేసినటువంటి సేవల్ని మనం గుర్తుంచుకొని వారు చూపినటువంటి మార్గంలో మున్నూరు కాపు సోదరులందరూ కూడా మనము అన్ని రంగాల్లో ఎదగాలని చెప్పినటువంటి ధర్మపురి శ్రీనివాస్ గారి ఆచరణలో మనం ముందుకు సాగాలని. తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రత్యేక మహాజన సభ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. మండల ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో భాగంగా రైతు భరోసా పథకానికి సంబంధించి రైతుల సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. మండల ప్రత్యేక అధికారి డీసీఓ మోహన్, జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, సహకార సంఘం సీఈఓ మోతే శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, చిలుకూరి లక్ష్మారెడ్డి తదితరులు హాజరయ్యారు. రైతు భరోసా పథకం అమలుకు సంబంధించిన అంశాలపై రైతుల సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా జడ్పీటీసీ గణేష్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఎన్నికల హామీ ప్రకారం మరి ఏ రూపానికి ఇస్తుంటే ఎట్లు ఇస్తుంటుంది, మరి ప్రతి జాగాలో రైతులతో సలహాలు తీసుకోవడానికి పెట్టిన కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న పెద్దలు ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి మొట్టమొదటిసారి మనకి 15,000 పడాల, కానీ విధి విధానాలు చేసి నిర్ణయిస్తామని చెప్పి మొన్న 10,000 రూపాయల డబ్బులు పాత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డీసీఓ మోహన్ మాట్లాడుతూ రైతుల సలహాలు, సూచనలపై రూపొందించిన నివేదికను హైదరాబాద్కు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజే సాయంత్రం 4 గంటలకు మళ్ళీ మాకు టెలికాన్ఫరెన్స్ ఉంటుంది. దాంట్లో మేము ఇవన్నీ అన్నీ అప్డేట్ చేసుకొని ఈరోజే మేము పంపిస్తామని చెప్పి మీ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆవరణలో గల మహాగణపతి ఆలయ నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా రాళ్లబండి మహేందర్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మద్నే సురేందర్, మనోజ్ పవార్, ఆలయ కమిటీ సలహాదారులుగా కొత్తవార్ రాజేశ్వర్లతో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు పలువురు అభినందనలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఇక లేరు. తీవ్ర అస్వస్థతో కన్నుమూత. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు. జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న ప్రజానికం. వైభవోపేతంగా మారెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. శోభాయాత్రలో ఆకర్షణగా నిలిచిన పోతరాజు విన్యాసాలు. వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత. పట్టణ అభివృద్ధికి పూర్తి చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ వెల్లడి. మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై చర్చించిన కౌన్సిల్ సభ్యులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.